ఇక్కడే చాలా ఎక్కువ సమస్యలు కనబడుతున్నాయి. గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇంక్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అని రాసుంటుంది. ఇక్కడ నిషేధిత జాబితాలో కనుక తప్పుగా భూమి నమోదై ఉన్నట్లయితే దాన్ని సవరించుకోవటం కోసం దరఖాస్తు పెట్టుకోవాల్సిన మాడ్యూల్ ఇది. ఎట్లాంటి సమస్యలు దీంట్లో వస్తున్నాయి ఈ రోజున తెలంగాణలో అంటే, అది పట్టా భూమిగా ఉంది కానీ భూదాననో లేకపోతే ఇనాం భూమి, ఓవర్సీ రాజగడ ఇనాం భూమి అనో, అసైన్మెంట్ అనో, ప్రభుత్వ భూమి అనో, ఎండోన్మెంట్ అనో, వక్ఫ్ అనో, ఇట్లా ఈ కారణాలతోటి లేదా కోర్టు కేసు అని చెప్పి ఇందులో నమోదై ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఆ సర్వే నెంబర్లో కొంత భూమి ప్రభుత్వ భూమో లేదా అసైన్మెంటో ఉంది, లేదా కొంత కోర్టు కేసు నడుస్తుంది. మిగతా భూమి కూడా ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని నిషేధ జాబితాలో పెట్టడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భం. అసైన్మెంట్ భూములు కూడా కొన్ని రకాల అసైన్మెంట్ భూములని నిషేధ జాబితాలో ఉంచాల్సిన పని లేదు, తొలగించాలి. మనం ఇంతకుముందు కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం. 1958 కంటే ముందు ఏవైతే భూములు అసైన్ చేశారో వాటిని అమ్ముకోవచ్చు కాబట్టి నిషేధ జాబితాలో ఉండకూడదు. ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, పొలిటికల్ సఫరర్ కానీ ఏవైతే భూములు ఇచ్చి ఉంటామో ఆ భూములను కూడా 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. రాజకీయ బాధితులకు, పొలిటికల్ సఫరర్లకు ఇచ్చిన భూమి అయితే కనుక వాళ్ళు వెంటనే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ భూములను కూడా నిషేధ జాబితాలో ఉంచకూడదు, ఉంచినా తొలగించడానికి అవకాశం ఉంటుంది. అట్లా తొలగించుకోవాలనుకున్నట్లయితే మాడ్యూల్లో దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక అంశాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ కనుక ఆ భూమి ఎండోన్మెంటో లేదా వక్ఫ్ కనుక అయ్యి ఉంటే ఈ మాడ్యూల్లో దరఖాస్తు పెట్టినా జిల్లా కలెక్టర్లు పరిష్కారం చేయడానికి అవకాశం ఉండదు. ఎండోన్మెంట్ అని నమోదై ఉంటే ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. వక్ఫ్ భూమిగా నమోదున్నట్లయితే వక్ఫ్ ట్రిబ్యునల్కే వెళ్లాల్సి ఉంటుంది. మిగతా కేటగిరీలలో ధరణి TM15 మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టుకుంటే జిల్లా కలెక్టరే ఈ అంశం మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు మునుపు ఫిబ్రవరి 28వ తారీఖు ఈ సంవత్సరం, దానికంటే ముందున్న సర్క్యులర్ ప్రకారం అయితే ధరణి దరఖాస్తు పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. కానీ మారిన నియమాల ప్రకారం ఎవరి పట్టాభూమి అయినా నిషేధిత జాబితాలో నమోదై ఉంటే ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి ధరణి TM15 మాడ్యూల్ ద్వారా. ఆ దరఖాస్తు ముందుగా తహసీల్దార్కి వెళ్తుంది. తహసీల్దార్ ఒక రిపోర్టు రెడీ చేయాలి. ఈ భూమిని నిషేధిత జాబితాలో కొనసాగించాలా లేదా తొలగించవచ్చా అనే అంశాన్ని తహసీల్దార్ ఒక నివేదిక తయారు చేసి తహసీల్దార్ నివేదికని RDOకి పంపాలి. RDO దీన్ని వెరిఫై చేయాలి. RDO వెరిఫై చేసిన తర్వాత ఆ నివేదిక అడిషనల్ కలెక్టర్కి వస్తుంది. అడిషనల్ కలెక్టర్ కూడా చూసిన తర్వాత అది కలెక్టర్కి లాగిన్లోకి వస్తుంది. కలెక్టర్ దీని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే అది పట్టా భూమి అయి ఉండి నిషేధిత ఆస్తుల జాబితాలో నమోదు కనుక అయి ఉన్నట్లయితే TM15 మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టుకుంటే పరిష్కారం చేసుకోవచ్చు.